దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఈ పగటి వేళ ఉపవాసకుడు కొరకు వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. దయగలిగిన దేవుడు మరొక శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించి ఈ దినం ప్రభువును గణపరుచుకునే భాగ్యాన్ని మనకు ఇచ్చినందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డలారా, సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఏమున్నాయంట? దేవుని దగ్గర స్థిరమైనవి ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయి? దేవుని దగ్గర స్థిరమైనవి ఉన్నాయి. మనుషుల దగ్గర స్థిరమైనది ఏది ఉండదు. ఏది స్థిరమైనది ఉండదు. ఓ 10,000 ఈ రోజు మన చేతికి వచ్చినాయి అనుకోండి, రేపు ఎల్లుండి మరలా ఇంకొకరి చేతులకి వెళ్ళిపోతాయి. స్థిరత్వం ఉండదు. అవి స్థిరంగా ఉండవు. నీ చేతిలో ఉండవు, నీ ఇంట్లో ఉండవు, నీ బీరువాల్లో ఉండవు. స్థిరమైనది ఏంటి? మనిషికి కావలసినది స్థిరమైనది కావాలి. స్థిరత్వం అనేది లేకపోతే మనిషి జీవితం పాడైపోతుంది. మీకు చెప్తాను ఉదాహరణగా మాట. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజు, రెండవ రాజు, ఆయన పేరేంటి? దావీదు. రైట్. ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజు దావీదు మహారాజు. చాలా మంచి పరిపాలన కలిగిన వాడు. బిడ్డలారా, అద్భుతంగా పరిపాలన చేస్తున్న దావీదు మహారాజు ఒక దినాన తన మనసులో ఏమి లేదు, స్థిరత్వం లేక పడిపోయాడు. మనిషి జీవితంలో స్థిరమైనది లేనప్పుడే పడిపోతాడు. స్థిరముగా ఉన్నంత కాలం పడలేడు మనిషి. నీ దగ్గర నీ ఆస్తి స్థిరముగా ఉండాలంటే నీ మనసు స్థిరంగా ఉండాలి. నీ జీవితంలో స్థిరత్వం కావాలి. నీ బ్రతుకులో స్థిరత్వం కావాలి. నువ్వు చేసేది స్థిరత్వమైనది కావాలి. దావీదు జీవితంలో ఆ పరిస్థితులు రావటానికి కారణం ఏంటో తెలుసా? తన మనసులో ఏమి లేదు, స్థిరత్వం లేదు. అద్భుతమైన పరిపాలన చేశాడు. దేవుడు మెచ్చుకున్నంత పరిపాలన చేశాడు. బిడ్డలారా, పోరాటములు అద్భుతమైన పోరాటం కలిగిన వాడు, స్తుతించే విషయములు అద్భుతంగా స్తుతించేవాడు, మంచి గాయకుడు, మంచి వక్త. ఇన్ని తలాంతులు కలిగిన దావీదు జీవితమే ఒకానొక దినం ఏమైపోయింది? పడిపోయింది. అంటే స్థిరత్వం లేక. మన జీవితాల్లో స్థిరత్వం లేక పలుసార్లు పడిపోయిన దాఖలాలు ఉన్నాయి. అనేకమైన వాటికి దావీదు తన జీవితంలో పాపానికి పడిపోయాడేమో కానీ మన బ్రతుకుల్లో అనేకమైన వాటికి పడిపోయాం. స్థిరత్వం లేక, స్టాండర్డ్ లేని జీవితం. అందుకే పడిపోయి విలువలు కోల్పోయి, పరిస్థితులు మనకు అనుకూలంగా లేక అవమానాలు పాలై, అపనిందలు పాలై, అనేకులు దూషించి, దావీదును దూషించింది ఎవరు? షిమి. దుర్మార్గుడా, దుష్టుడా, ఛీ. అందుకే నీ పిల్లలే నీకు విరోధులయ్యారు. నీ కుటుంబమే నీకు శత్రువుగా మారింది. దుర్మార్గుడని కుక్కలాంటి షిమి మహారాజును ఏం చేశాడు? దూషించాడు. బిడ్డలారా,
ఎంత విలువ కలిగిన వ్యక్తి అయినా, ఎంత ధనం కలిగిన వ్యక్తి అయినా, ఎంత ఐశ్వర్యం కలిగిన వ్యక్తి అయినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి అయినా, ఏదో ఒక్కతేనైనా స్థిరత్వాన్ని కోల్పోతే ఆ రోజు ఆఫ్టర్ ఎన్నిక లేని వాడు కూడా నిన్ను నన్ను దూషిస్తాడు. వాడి జీవితం ఎలాగన్నా ఉండనివ్వండి, కానీ మనం దూషిస్తాడు. ఎందుకో తెలుసా? సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే బిడ్డలం, ఏ పాపము లేని దేవుణ్ణి ఆరాధించే బిడ్డలం, పాపము చెయ్యని దేవుణ్ణి ఆరాధించే బిడ్డలం, పాపమును ద్వేషించి పరిశుద్ధత కలిగి బ్రతకమని చెప్పిన దేవునికి పిల్లలం మనం. ఒకవేళ ఏదైనా జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోయి పడిపోతే ఆ రోజు దారిపోయేవాడు కూడా నిన్ను నన్ను దూషిస్తాడు. ఎందుకో తెలుసా? మన విలువ పడిపోతుంది, మన విలువ కోల్పోతాం బిడ్డలారా. విలువను కోల్పోతాం. విలువ లేని వ్యక్తి కూడా నిన్ను నన్ను దూషిస్తాడు. మన విలువను కోల్పోయిన రోజున, మనం పడిపోయిన రోజున లోకానికి. దావీదు జీవితంలో పడిపోయాడు. ఏమి లేక చెప్పండి, ఏమి లేక. అందుకే తన కుమారుడైన సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం రాస్తూ అంటాడు, బుక్కవాని తైలములో ఏ ఎగబడింది? చచ్చిన ఎగబడింది. ఆ జీవితంలో చచ్చింది, అది చచ్చిపోయింది. అది ఎట్లాడా? లోకానికి చనిపోయిన వ్యక్తే, పాపానికి చనిపోయిన వ్యక్తే, మనసులో స్థిరత్వం లేని వ్యక్తే పడిపోవడానికి అవకాశం ఉంది. కొమ్మ మీద ఉన్న పిచ్చుకలు ఒండెలు పెట్టి కొడితేనో గన్తో కాలిస్తేనో పడుతుంది, లేకపోతే పడదు. ఎందుకు పడుతుంది? చచ్చింది కనుక. అది చనిపోయింది కనుక పడుతుంది కొమ్మ మీద, లేకపోతే కొమ్మ మీద ఉంటుంది. ఎందుకు పడుతుంది? పిల్లరా, దేవుని వాక్యము మనతో ఏ దినం ఏ రీతిగా ఎలాగో మాట్లాడుతుందో మన హృదయాన్ని దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకుని రావాలి. ఎందుకు సిద్ధపరచుకుని రావాలంటే, సిద్ధపరచుకుని ఉన్న హృదయము వాక్యం మన హృదయంలోనికి వస్తా ఉంటే మన హృదయాన్ని మనం సరి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సరి చేసుకోవాలి వాక్యము చేత. మన బ్రతుకును సరి చేసుకోవాలి బిడ్డలారా. ఈ కడవరి దినాలు సరి చేసుకోకుండా సరిపెట్టుకుని బ్రతికితే ఏ రోజు నీ యాత్ర ముగుస్తుందో నీకు తెలియదు, కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళద్దో నీకు తెలియదు. నీకు నాకు దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తానని వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు త్వరలో. ఆయన వచ్చేలోపు మన విలోకాన్ని విడిచిపెట్టేలోపు మనల్ని మనం ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి. స్థిరపరచుకోవాలి. మన హృదయాలు స్థిరపడాలంటే ఏం కావాలి? మనకు వాక్యం కావాలి. వాక్యం ఎవరు? చెప్పండి, వాక్యం ఎవరు? వాక్యమే దేవుడు. దేవుడు మనకు కావాలండి. అందుకే 119వ కీర్తనలు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడా? ఉంచుకుంటానన్నాడా? చదవండి అమ్మా. అంతే, నేను ఉంచుకున్నాను. ఇక నేను పాపము చేయను, ఇక నేను పడిపోను, ఇక నేను తొట్టిల్లను. నా హృదయము స్థిరపడింది. అందుకే దావీదు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ 51వ కీర్తన రాస్తూ ఒక చక్కని మాట వాడతాడు బిడ్డలారా. ఆ మాట మనకి ఎంత ఇష్టమైందో. 51వ కీర్తన 10వ చరణం చదవాలి. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టింది. చప్పట్లు కూడా ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. ఏ మనసు కావాలంట? చెప్పండి. స్థిరమైన దాంట్లో ఇంకోటి ఉంది, నూతనమైన మనసు. ఏ మనసు అది? నూతనమైనది కావాలి.
అంటే ఒకసారి పడిపోయాడు గనుక, పాడైపోయింది గనుక, చెడిపోయింది గనుక, కడగబడింది గనుక స్థిరంగా ఉండాలి అంటే ఇప్పుడు దానికి ఏం కావాలి? నూతనత్వం. అది బ్రతకాలంటే నూతనత్వం కావాలి. స్థిరంగా ఉండాలంటే నూతనత్వం కావాలి. బిడ్డలారా, దావీదు కోరుకున్నాడు ఆ మనసును. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు దావీదుకి. దావీదు, నువ్వు కోరుకున్నావు గనుక, నువ్వు పశ్చాత్తాపడ్డావు గనుక, నువ్వు విడిచిపెట్టావు గనుక, నువ్వు చెప్పుకున్నావు గనుక, నువ్వు ఏడ్చావు గనుక, నా సన్నిధికి వచ్చి నన్ను బ్రతిమలాడి ప్రాధేయపడి నా కాళ్ళు పట్టుకున్నావు. అందుకే నేను నిన్ను క్షమించి నూతనమైన మనసు మరలా దేవుడు దావీదుకు ఇచ్చాడు. అందులో ఏ మనసు? అది స్థిరమైనది. ఇక అది ఎన్నడూ పడిపోయేది కాదు, ఎన్నడూ చెడిపోయేది కాదు. బిడ్డలారా, బొక్కవాని తైలములో బిడ్డలారా, ఇప్పుడు ఆ తైలం పనికొస్తుందా? పనికిరాదు. ఎందుకని? ఏ ఎగబడింది? బ్రతుకున్నది పడితే ఎట్లాగో. ఇప్పుడు ఏదన్నా నీళ్లలో కానీ, పాలల్లో కానీ, ఇంకా దేంట్లోనైనా ఏదన్నా పడింది అనుకోండి, ఈ బల్లులు విషం కలిగినవి కాకుండా ఏదైనా ఒక ఈగ లాంటిదో, ఒక దోమ లాంటిదో ఏదన్నా చిన్నది పడింది అనుకోండి, లీటర్ పాలలో దాన్ని తీసి, ఎందుకని దానివల్ల హాని ఏమీ లేదు. అదే ఈగ పడి వెళ్తుంది అనుకోండి, దాన్ని అలాగంటే బయటకు వచ్చి వెళ్ళిపోద్ది. ఆ పాలకేమి ఇబ్బంది ఏమీ లేదు, ఆ నూనెకేమి ఇబ్బంది లేదు. కానీ ఏ ఈగ పడింది? ఇది చచ్చిపోయిన ఈగ పడుట ద్వారా అదేమవుతుంది? కంపు కొడుతుంది. బిడ్డలారా, కంపు కొట్టేది మనము తాగలేము, కంపు కొట్టాటిని తినలేము, కంపు కొట్టాటిని ధరించలేము. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? స్థిరమైన మనసు ప్రతి బిడ్డకి కావాలి. దేవుడు అంటున్నాడు, స్థిరమైన కలిమియు ఐశ్వర్యమును ఘనతయు కలిమియు నా ఇంట ఉన్నాయి. అదేమిటంట? స్థిరమైనవి నా దగ్గర ఉంది. అడగండి, మీకు ఇస్తాను. తాత్కాలికమైనవి మీకెందుకు? గాలికి ఎగురు పొట్టులాంటివి మీకెందుకు? అవమానపరిచేవి మీకెందుకు? సుఖపరిచేవి మీకెందుకు? స్థిరమైనది నా దగ్గర ఉంది. నన్ను అడగండి, నీకు ఇస్తా. నా కుమారుడా, నా కుమార్తె, స్థిరమైంది నీకు ఇస్తా. నన్ను అడుగు. అరే, దేవుణ్ణి అడగటానికి బాధ, దేవుణ్ణి అడగటానికి బద్ధకం, దేవుణ్ణి అడగటానికి సిగ్గు, దేవుణ్ణి అడగటానికి భయం. ఎందుకు నీకు భయం అంటే, నీలో స్థిరత్వం లేక నువ్వేమైపోయావు? పడిపోయావు. కానీ ప్రభు అంటున్న మాట తెలుసా? నువ్వు స్థిరంగా ఉండాలంటే, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు నా దగ్గరికి రా. దేవునికి స్తోత్రం. మూడో మాట చెప్తాను మీకు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని పౌలయ్య అంటున్నాడండి. స్థిరమైన ధనం కావాలంటే నా దగ్గర ఉంది. అస్థిరమైన దత్తు నీకు ఈ లోకములో పెట్టారా? ఈ లోకములో ఏం కావాలని ధనవంతులు ఆశపడతారు? చెప్పండి, ఏముంది అక్కడ? ఏముంది? మరలా చదవండి.
ఇహమందు అనగా భూమి మీద, ఈ లోకంలో ఆ ధనవంతులైన వారు. వినండి. ఇహమందు, ఈ లోకములో ధనవంతులైన వారికి ఏముంటదంట? గర్వము. వినండి, ఈ లోకములో ధనవంతులైన వారికి ఏముంటదంట? గర్వము. అంటే ఆ వ్యక్తికి గర్వం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ధనమును బట్టి గర్వం వస్తుంది. అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది? అధికారమును బట్టి అహంకారం వస్తుంది, ధనమును బట్టి గర్వం వస్తుంది. ఇట్లాగా ఈ లోకములో ధనవంతులై ఉండవచ్చు, తప్పులేదు. ధనం ఉండటం ఎవరికి తప్పులేదు, ధనవంతులుగా ఉండటం తప్పులేదు, ఐశ్వర్యవంతులుగా ఉండటం తప్పులేదు, కోటీశ్వరుడు అపర కోటీశ్వరుడుగా ఉండటం తప్పులేదు. కానీ నీకు ఈ రెండు ఉండకూడదు. ఒకటి గర్వము, రెండవది అహంకారం. ఈ రెండు మనిషికి ప్రమాదానికి తీసుకెళ్తాయి. గర్వం మంచిది కాదు, అహంకారం అంతకంటే మంచిది కాదు. అంటే దేన్ని చూసుకుని మనిషి అహంకరిస్తాడు అంటే, జ్ఞాని రాస్తూ అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇహమందు ఈ భూమి మీద ధనవంతులైన వారు ఈ రెండింటి వల్లే పాడైపోతున్నారు, ఈ రెండింటి వల్లే నశించిపోతున్నారు. బిడ్డలారా, ఈ రెండు ఉండొచ్చు, తప్పులేదు. ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు. కానీ ఏముండకూడదు మనిషికి? గర్వము, అహంకారం. ఈ రెండు మనిషి జీవితాన్ని పాడు చేస్తాయి. అందుకంటున్నాడు, ఇహమందు ధనవంతులై ఉండి ఏముండకూడదంట? గర్విష్ఠులై ఉండక. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దు, జాగ్రత్త. ఈ లోకములో నీకెంత ఉన్నా స్థిరమైనది కాదు. అస్థిరమైనది అంటే స్థిరము కానిది. అస్థిరమైనదంటే చెప్పండి ఏంటది? స్థిరము కానిది. అది ఏదో ఒక రోజున పక్షి వలె రెక్కలు ధరించి వెళ్ళిపోతుంది. బిడ్డలారా, ఏదో ఒక రోజున ఆ ధనాన్ని నువ్వైనా వదిలిపెట్టాలి, లేకపోతే అదైనా నిన్ను వదిలిపెట్టాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే అస్థిరమైన దాని మీద మనసు పెట్టొద్దు, స్థిరత్వం లేని దాని మీద మనసు పెట్టొద్దు. దాన్ని నమ్ముకున్నంత మాత్రాన అది నిన్నేమీ రక్షించలేదు. బిడ్డలారా, కోటీశ్వరుడై ఉన్నా, వెండి బంగారాలు కలిగి ఉన్నా, అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నా, తన ప్రాణాన్ని అది ఏమాత్రం కూడా రక్షించలేదు. కానీ స్థిరమైన దేవుడు, బలమైన దేవుడు, భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు, నీకు నాకు జీవం ఇచ్చిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సర్వలోక మానవాళి కొరకు కలువరి సెలవులు ప్రాణం పెట్టి మరణించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన లేచిన పునరుత్థానుడైన దేవుడున్నాడే, అదిగా దేవుడు స్థిరమైన వాడు. దేవుని స్తోత్రం. భూమి ఆకాశములు గతించిన ఆయన మాట గతించదు. ఆయన ఎన్నడూ గతించేవాడు కాదు. అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న మనము స్థిరత్వం లేకపోతే కొంతమంది ఓ జాతి ప్రజలు భూమి మీద ఉన్నారు. ఆ జాతి ప్రజలు ఏ ఊర్లో కూడా స్థిరంగా ఉండరు. వాళ్ళు ఉంటారా? ఉండరు. ఊర్లో కూడా ఉండరు. వాళ్ళు ఊరు బయట ఎక్కడో ఖాళీ స్థలం చూసుకుని, సత్రం చూసుకొని, ఏదో ఒకటి చూసుకుని అక్కడ వారం 10 రోజులు ఉండి మళ్ళా తట్టపుట్ట సర్దుకుని వేరే గ్రామానికి వలస వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే ఆ జాతి ప్రజలకు భూమి మీద ఏమి లేదు, స్థిరత్వం లేదు. ఎందుకో తెలుసా? ఆ వంశావళిని దేవుడు శపించాడు బిడ్డలారా. కారణం ఏంటో తెలుసా? వాడు స్థిర నివాసము లేకుండా ఎందుకున్నాడు? సరైన ఇల్లు కట్టుకోలేరు. ఎందుకని? వాడు పునాది వేసి ఇల్లు కట్టలేడు. ఆ పూటకు తినటానికి ఉంటాయి,
కట్టుకోవడానికి ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాడికి ఏముండదు భూమి మీద స్థిరత్వం. ఏ గ్రామంలో కూడా, ఏ పట్టణంలో కూడా స్థిరంగా ఉండలేడు. కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని చేత ఆ వంశావళే శపించబడింది. ఆ దేవుని బిడ్డలారా, భూమి మీద శపించబడిన వంశాలు చాలా ఉన్నాయి. కానీ నిన్ను నన్ను దేవుడు శపించకుండా ఎందుకు ఉంచాడో తెలుసా? శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతకకుండా, శాపగ్రస్తమైన దాన్ని అనుభవించకుండా, శాపగ్రస్తమైన జీవితాల్లో జీవించకుండా దేవుడు ఈ రోజున మనల్ని ఎందుకు ఈ స్థితిలో స్థిరపరిచాడో తెలుసా? బలపరిచాడో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను ఆయన కొరకు బ్రతకాలని, ఏ స్థితిలో ఉన్న మనల్ని పిలిచాడో, ఏ పరిస్థితుల నుంచి మనల్ని తీసుకొచ్చాడో, స్థిరత్వం లేని మన బ్రతుకుల్లో ఒక స్థిరమైన జీవితాన్ని ఇచ్చి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ముద్ర వేసి ఆయన కొరకు బ్రతకమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజున ఎంతమంది స్థిరత్వం లేకుండా బ్రతుకుతున్నారో తెలుసా? ముద్ర వేయబడిన బిడ్డలే, రక్షించబడిన బిడ్డలే, రక్తంలో కడగబడిన బిడ్డలే, ఆయన సొత్తైన ప్రజలే, ఆయన స్వాస్యంగా చేసుకున్న బిడ్డలు స్థిరపడట్లేదు జీవితంలో. బిడ్డలారా, వాక్యానుసారంగా స్థిరపడట్లేదు బిడ్డలు. లోకంలో పడిపోతున్నారు. ఈగవల్లి. ఏ ఈగది? చచ్చిన ఈగవల్లి. నిన్ను స్థిరపరిచింది ఎందుకు దేవుడు? నిన్ను బలపరిచింది ఎందుకు దేవుడు? కృతజ్ఞత లేకుండా నువ్వు చచ్చిపోతున్నావా? జాగ్రత్త. సిలువ మ్రానులో నీ కొరకు నా కొరకు వేలాడి కలవరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యను ఏ రోజైనా నువ్వు చూస్తే, ఏ రోజైనా ఆయన వైపు చూస్తే, ఏ రోజైనా మరణాన్ని నువ్వు చూడగలిగితే, ఆ మరణం ఎంత ఘోరమైనదో నువ్వు చూసి నీ మనసులో తలంచుకుంటే బిడ్డలారా, నువ్వు పడకుండా స్థిరపడతావు. దేవునికి స్తోత్రం. నీ కొరకు నా కొరకే సిలువలో ఆయన వేలాడింది. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించింది. మరొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మిగిలిన రాత్రికి మనం ధ్యానం చేద్దాం. దావీదు జీవితాన్ని దేవుడు ఎందుకు మరలా స్థిరపరిచాడు? ఒకసారి గమనించండి బిడ్డలారా. మనల్ని చేసుకోవటానికి, మనల్ని తిరిగి మనల్ని సరి చేసుకోవటానికి ఓ మంచి రాజును, ఓ మంచి గొప్ప వ్యక్తిని, మహారాజును దేవుడు ఈరోజు మన ముందు పెట్టాడు. మహారాజైనను, మంచివాడైనను, ధనవంతుడైనను, బలవంతుడైనను, ఐశ్వర్యవంతుడైనను బిడ్డలారా, మనస్సులో స్థిరత్వం లేకపోతే ఏ వ్యక్తి అయినా భూమి మీద పడిపోక, దావీదు పడిపోవటానికి గల కారణం ఆస్తికి పడిపోలేదు, ఐశ్వర్యానికి పడిపోలేదు, వెండి బంగారానికి పడిపోలేదు. బిడ్డలారా, రాజరికానికి, ప్రభుత్వానికి, అధికారానికి దావీదు పడిపోలేదు, కానీ అస్థిరమైన దానికి పడిపోయాడు. ఏంటది అస్థిరమైనది? స్థిరము కాని దానికి పడిపోయాడు. క్షణికావేశానికి పడిపోయాడు. క్షణికమైన దాని కొరకు పడిపోయాడు. నేత్రాశకు పడిపోయి జీవితాన్ని కోల్పోయి బ్రతికినంత కాలం కుటుంబంతో పోరాడుచు మనసులో నెమ్మది లేకుండా బ్రతికాడు. ఆ ఒక్కటే దావీదు జీవితాన్ని నెమ్మది లేకుండా చేసింది. అందుకే కుక్కలాంటి శ్రమి దావీదును దుర్మార్గుడని తిట్టాడు, దుష్టుడని దూషించాడు, చెయ్యి అన్నాడు, చా అన్నాడు, రాళ్ళేసి కొట్టాడు, దుమ్మెత్తి పోసాడు. బిడ్డలారా, ఎన్నిక లేని ఒకడు, ఎందుకు పనికిరాని వాడు, కుక్క లాంటి షిమి ఎక్కడ బ్రతికే నిషేధించబడిన షిమి ఒక రాజును దూషించాడు అంటే ఎంత ధైర్యం ఉండాలి బిడ్డలారా. నీ జీవితం, నా జీవితం కూడా ఒకవేళ దేవునికి సమీపంగా ఉండి బ్రతుకుతూ, ప్రభువును హత్తుకుని బ్రతుకుతూ, ఏదో ఒక్కదేనా దేనికో ఒక్కదానికి కానీ నువ్వు స్థిరత్వాన్ని కోల్పోయి పడిపోతే, ఎన్నిక లేనివాడు, ఎందుకు పనికిరానివాడు, ఎందుకు పనికిరానిది, నువ్వంటే ఎందుకు పనికిరానిది, నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నా ఎందుకు పనికిరాని మార్గాన్ని వెళ్ళేవాడు కూడా నిన్ను నన్ను ఏలెత్తి చూపిస్తాడు. ఎందుకో తెలుసా?
లోకానికి మనం పడిపోయిన సంగతి వాళ్ళు చూస్తే ఏదో ఒక దినం తెలియక తప్పదు బిడ్డలారా. అందుకు విలువైన జీవితం బ్రతకటానికి తీర్మానం చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. విలువను కోల్పోయిన బిడ్డలకు విలువనిస్తానని చెప్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మరలా దావీదు ఏడుస్తూ అంటాడు, దేవా నయందు, దేవా నయందు శుద్ధ హృదయమును కలిగించి స్థిరమైన మనసు నాలో నూతనంగా పుట్టించు. ఏ మనసు అంట? పడిపోయిన మనసు కాదయ్యా, పాడైపోయిన మనసు కాదయ్యా, అయ్యా పాడైపోయి చెడిపోయి పాపలతో తెరిలిన మనసు కాదయ్యా, నూతనమైన మనసు నాకు మరలా దయచే. నానా బిడ్లారా, ఎన్ని రోజులు ఏడ్చాడో మనకు తెలియదు, ఎన్ని రోజులు గంగి పెట్టాడో మనకు తెలియదు, ఎన్ని రోజులు ప్రాధాయపడ్డాడో మనకు తెలియదు. కానీ దావీదును క్షమించిన దేవుడు క్షమిస్తాడు, క్షమిస్తాడు, క్షమిస్తాడు. తిరిగి మరలా దేవుని పాదాలు పట్టుకొని నూతన మనసు కావాలని, స్థిరమైన మనసు కావాలని అడిగితే ఆయన ఇచ్చే దేవుడు. ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకోవటానికి ఈ అవకాశం లభిస్తున్నాడు. క్షమాపణ కోరుకుందాం. 6 దినాలు ఏ మాట ద్వారానో, ఈ ఆలోచన ద్వారా, తొందరపాటు ఏదో ఒకటి లోకములో నిన్ను నన్ను పడగొట్టడానికి దుష్టుడు కంకణ కట్టుకున్న దినాలే ఈ దినాలు. ఒకవేళ దేనికైనా, ఏ మాటకైనా, ఆలోచనకైనా, తొందరపాటు స్వభావానికైనా ఒకవేళ పడిపోయి ఉంటే క్షమాపణ కోరుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకొని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్.